డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సంతకవిటి పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, ప్రాపర్టీ రూమ్, లాకప్ సెల్స్, సీజ్డ్ వాహనాలను ఎస్పీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహిళా సంరక్షణ పోలీసులు, దత్తత గ్రామాలు పోలీసు సిబ్బందితో మమేకమై వారు నిర్వహించవలసిన విధులపైన దిశానిర్దేశాన్ని ఆయన చేశారు. స్ఫూర్తింజోస్, విజయనగరం. श्रीमान गॉड आपका निरीक्षण के लिए हाजिर हैं। कंधे चलने खड़े रहे बाकी गार्ड विसर्जन। వార్షిక తనిఖీల భాగంగా సంతకవిటి పోలీస్ స్టేషన్, వంగరా పోలీస్ స్టేషన్, అదేవిధంగా రాజం రూరల్ సర్కిల్ ఆఫీస్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పోలీస్ స్టేషన్స్లో ఎట్లాంటి క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ పరిశీలించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే టి జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మరణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన అదనపు గదుల భవనాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం నాడు ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని, కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉన్నతమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అదనపు భవనాలను నిర్మిస్తోందని ఈ సందర్భంగా జగదీశ్వరి తెలిపారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివార్లో స్వయంభూలుగా వెలిసిన మధ్యాంజనేయ స్వామి ఆలయంలో గురువారం నాడు ఉండి లెక్కింపు జరిగింది. 51 రోజులకు గాను 45,64,570 రూపాయల ఆదాయం సమకూరిందని ఆ దేవస్థానం సహాయక కమిషనర్, కార్యనిర్వహణాధికారి అయిన ఆర్వి చందన తెలిపారు. హుండీ లెక్కింపునకు దేవాదాయ ధర్మాదాయ శాఖ తాడేపల్లిగూడెం తనిఖీ అధికారి సిహెచ్ ఉదయ్ కుమార్, లక్కవరం ప్రాంతానికి చెందిన హౌస్ ఆఫీసర్ భాస్కర్ రావు పర్యవేక్షణలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కరూరు వైశ్య బ్యాంక్ అధికారి సిబ్బంది ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారని చందన తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. విజయనగరం పట్టణంలోని తోటపాలెంలో ఉన్న డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నాడు విద్యార్థులకు సంకల్పం పట్ల అవగాహన కల్పించారు. యువతకు మాదక ద్రవ్యాలంటే ఏమిటి, మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల జరిగే అనర్థాలు, శరీరంపై శారీరకంగా, మానసికంగా ఏ విధంగా వాని ప్రభావం ఉంటుందనే విషయాల్ని వివరించారు. వాటి జోలికి వెళ్లకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, డ్రగ్స్ సేవించడము, డ్రగ్స్ను కలిగి ఉండటము, డ్రగ్స్ అమ్మడం వంటివి చేయటం, చట్టపరమైన చర్యలు గురించి ఈ సందర్భంగా సంబంధిత పోలీసులు వివరించారు. ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ముందు జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నా దాని
దాని గురించి తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి అధికారులతో గురువారం నాడు సమావేశం నిర్వహించారు. షెడ్యూల్డ్ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఈ సందర్భంగా సమావేశమైంది. సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. That particular thing was also implemented for few years. Why I am mentioning? Because for few years, if you go into some old records, you will find out those kind of subcastes which were actually used. It was expected that it will be challenged in the court, and it was challenged in the court. Initially, the High Court had some objection. Later on, this act came, then it got implemented. Then High Court agreed. మా తాతల తండ్రుల కాడి నుంచి కూడా మేము నిరస్తమైనటువంటి క్రమంలో ఉన్నాము. ప్రభుత్వం కల్పించినటువంటి ప్రయోజనాలను మేము తిన్నామని 84 కాడి నుంచి ఆన్లైన్లో తప్పించిన కాడి నుంచి సమస్యలు ఎదురైపోయినాయి సార్. అప్పటి నుండి కూడా పిల్లలు చదివించుకోలేకపోతున్నాం. Please like, share, subscribe our channel.